పిల్లలు పక్క తడపడం చాలా చాలా సహజం. దీన్ని బెడ్ వెట్టింగ్ అంటారండి ఆర్ ఇన్యూరిసిస్ అంటాం. సో ఈ పక్క తడపటం అంటే వయసు మీద ఆధారపడి ఉంటుంది. అంటే చిన్న వయసులో పిల్లలు ప్రతి ఒక్కళ్ళు పక్క తడపడం సహజం. కొంచెం వయసు ఎదిగే కొద్దీ వాళ్ళు పక్క తడిపే అవకాశాలు తక్కువ అవుతాయి. ప్లస్ వాళ్ళకి సెన్సేషన్ కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటుందన్నమాట. సో యూజువల్గా మనం 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్కి మనం పెద్ద వరీ కాం. యూజువల్గా అదే వయసులో కొంతమంది 3-4 సంవత్సరాలకి, కొంతమందికి 5-6 సంవత్సరాలకు కూడా ఆ పక్క తడటం అనే హ్యాబిట్ మెల్లమెల్లగా వయసు పెరిగే కొద్దీ కూడా హ్యాబిట్ మానుకుని మామూలుగా పుట్టిన కొద్ది రోజుల నుంచి ఉన్నటువంటి ప్రాబ్లమ్ది యూజువల్గా పెద్ద అయ్యేటప్పటికి తగ్గుతుంది. సో ఇది మెయిన్. దీనికి కారణాలు ఏంటో తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ చిన్నపిల్లల్లో ఈ ఎఫరెంట్ నర్వ్స్ ఇఫరెంట్ నర్వ్స్ అని మన మెదడు నుంచి బ్లాడర్కి వెళ్తాయి. సో మన నీరుడు సంచి ఏదైతే యూరినరీ బ్లాడర్ ఏదైతే ఉందో ఆ నీరుడు సంచి నుండి బ్రెయిన్ వరకు కూడా నర్వ్స్ ఉంటాయి. సో మనకి నార్మల్గా సెన్సేషన్ అన్నది మనకు తెలుస్తుంది. బ్లాడర్ ఫుల్గా ఉంది, నేను వెళ్ళి ఎంటీ చేయాలి బ్లాడర్ని అని వెంటనే మనకు తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? ఎందుకంటే బ్రెయిన్ నుంచి నర్వ్స్ బ్లాడర్ వరకు వెళ్ళాలి, మళ్ళీ బ్లాడర్ నుంచి నర్వ్స్ బ్రెయిన్ వరకు వెళ్ళాలి. సో నరాలు ఉండడం ఒకటి అయితే దాని మీద పొర, నరం మీద పొర మైలిన్ షీత్ అంటాం. ఆ మైలిన్ షీత్ ఉండడం రెండోది. సో నరాలు పుట్టినప్పటి నుంచి కూడా నరాలు ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి. కానీ ఈ నర్వ్స్ యొక్క మెచ్యూరిటీ ఒకటి, అందు మీద ఉన్న మైలినైజేషన్ అంటాం. అంటే మైలిన్ షీత్ సరిగా ఫార్మ్ అవటం అంటాం. సో ఈ మెచ్యూరిటీ వచ్చే కొద్దీ పిల్లలు వాళ్ళ వయసు పెరిగే కొద్దీ ఏమవుద్దంటే ఆ మెచ్యూరిటీ రావటం వలన, ఆ మైలినైజేషన్ అంటే మెచ్యూరిటీ ఆఫ్ ద నర్వ్స్ రావటం వలన ఈ బ్లాడర్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే సిగ్నల్స్ ఆర్ సిమ్టమ్స్ తెలుస్తుంది. ఎప్పుడైతే బ్లాడర్ ఫుల్గా ఉందో వెంటనే మెదడుకి సిగ్నల్ వెళ్తుంది. అప్పుడు వెళ్ళి వాళ్ళు మూత్ర విసర్జనం చేస్తూ ఉంటారు. కానీ ఈ చిన్నపిల్లలకు వచ్చేపాటికి ఏమవుతుందంటే ఆ నర్వ్స్ నేను ఇందాక చెప్పినట్టు మైలినైజేషన్ సరిగ్గా పూర్తిగా జరగకపోవటం వలన వాళ్ళకి ఆ సెన్సేషన్ సరిగా వెళ్ళక మెదడుకి తెలియక వాళ్ళు మూత్ర విసర్జనం చేస్తూ ఉంటారు. సో ఇటువంటిది అది ఒక తప్పు కాదు, లేకపోతే అది మనం కంగారు పడాల్సినటువంటి విషయం అంతకన్నా కాదు. నేను ఇందాక చెప్పినట్టు కొంతమందికి 3-4-5 సంవత్సరాలకే బ్లాడర్ కంట్రోల్ వస్తుంది, కొంతమందికి కొంచెం ఎక్కువగా 6 to 7 ఇయర్స్ కూడా పడుతుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ వాళ్ళకి 5-6 ఇయర్స్ 7 ఇయర్స్ అయిన తర్వాత కూడా ఇంకా బెడ్ వెట్టింగ్ ఇంకా చేసినట్టయితే అప్పుడు కంపల్సరీగా మనం కొన్ని నిబంధనలు పాటించాలి. ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది 2 పాయింట్స్. ఒకటి, చిట్కాలు ఆర్ నిబంధనలు మనం ఏమేం పాటించాలి. 2, మనం డిస్కస్ చేసుకునేది మందులు ఏమన్నా ఉంటాయా. సో మొట్టమొదటి చిట్కాలు మనం ఆలోచించాల్సినంటే సింపుల్లీ ఒక 3-4 ఉంటాయి. సో మొట్టమొదటిది ఏంటంటే, చిన్నపిల్లలకి ఒక్కసారి ఇంకా 5 ఇయర్స్ 6 ఇయర్స్ దాటుతుంది, ఇంకా అదే హ్యాబిట్ ఉన్నట్టయితే ఏం చేయాలంటే వాళ్ళని ఎర్లీగా అంటే ఈవినింగ్ అరౌండ్ 7-7:30 లోపు కంపల్సరీగా భోజనం చేసి తీరాలి. సో దానికి ఒక గంట ముందే కంపల్సరీగా కావాల్సిన మంచినీళ్ళు కూడా తాగిపించాలి. భోజనం చేసే టైంకి కూడా కొద్దిగా మంచినీళ్ళే తాగాలి. సో ఎప్పుడైతే 7ంటికి భోజనం చేస్తారో వాళ్ళు నిద్రపుచ్చే టైంకి 8-8:30 టైంకి యూజువల్గా గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ టైం అయిపోతుంది విదిన్ 2 అవర్స్. సో ఆ 2 అవర్స్ అయిపోవటం వలన యూజువల్గా యూరిన్ అవుట్పుట్ కూడా ఆ టైంలో వస్తుంది. అండ్ వాళ్ళు పడుకునే టైంకి 8:30-9 కల్లా కూడా యూజువల్గా బ్లాడర్ ఎంప్టీ చేయవచ్చు కంప్లీట్గా. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, వాళ్ళకి 7 తర్వాత మంచినీళ్ళు తాగకుండా చేయాలి. ఎంత కావాలంటే అంత తాగొచ్చు, కానీ ఇవన్నీ కూడా 7 o'clock లోపు, ఒక్కసారి తర్వాత తాగకూడదు. 2, థర్డ్ పాయింట్ ఏంటంటే, తల్లిదండ్రులు యూజువల్గా పిల్లలు పడుకున్న ఒక గంటన్నర లేకపోతే 2 అవర్స్ తర్వాత పడుకున్నప్పుడు, వాళ్ళు పడుకున్నప్పుడు తప్పనిసరిగా పిల్లల్ని లేపి ఇంకొకసారి
పాస్ పోయించుకోవడం అన్నది ఆ హ్యాబిట్ చేయగలగాలి. ఈ 3 పాయింట్స్ మనం పాటించగలిగితే యూజువల్గా కూడా ఆల్మోస్ట్ 60-70% వరకు కంట్రోల్ అవ్వటం చూస్తూ ఉంటాం మనం. ఒకవేళ కంట్రోల్ అవ్వని పక్షంలో నెక్స్ట్ది ఏం చేయాలంటే, మనం పెద్దాళ్ళం అలారం పెట్టుకుని ఒకసారి 2-3 టైంకి ఒక్కసారి అలారం పెట్టుకుని వాళ్ళని లేపి పాస్ పోయించాలి. ఇది కాకుండా నెక్స్ట్ మనం ఆలోచించేది ఏంటంటే, ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మందులు. ఇది ఇక్కడ ఎందుకంటే ముఖ్య గమనిక అని చెప్తున్నానంటే, యూజువల్గా నేను ప్రిఫర్ చేయను. మెడిసిన్స్ అన్నవి లాస్ట్ రిజార్ట్ అని చెప్తాం. దెర్ ఈజ్ అ మెడిసిన్ కాల్డ్ డెస్మోప్రెసిన్ ఆర్ DDAVP అంటాం. ఇట్ ఈస్ అ నేజల్ స్ప్రే విచ్ ఇస్ గివెన్. అది వాడటం వలన ఇన్హిబిషన్ ఆఫ్ ది అర్జ్ టు మిక్చరేట్ అండ్ యూజువల్గా యూరిన్ అవుట్పుట్ కూడా తగ్గుతుంది అండ్ దే డోంట్ యూరినేట్. కానీ అది మంచి పరిణామం కాదు. యూజువల్గా చాలా 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 డిలే చేస్తాం అండ్ చాలా మెడిసిన్స్ వాడకుండానే ప్రయత్నం చేస్తాం. తప్పదు అనుకున్నప్పుడే వాడతాం.